ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది, కేరళ నాడి శాస్త్రంలో ఎలాంటి పరిహారాలు జరుపుకుంటాము, దీని గురించి మనకు మరింత స్పష్టంగా తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురూజీ గారు. గురూజీని అడిగి మరింత సమాచారం స్పష్టంగా తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్కారం. గురూజీ, కేరళ నాడి శాస్త్రం ప్రకారం అక్టోబర్ మాసంలో కుంభ రాశి వారు ఎలా ఉండబోతున్నారు? సింహగణపతి దేవతభ్య నమః. చూసేవంటి వీక్షకులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కుంభరాశి వారికి గత మాసం కన్నా ఈ మాసంలో కొద్దిగా విభంగమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మంచి ఒక శుభాశీస్సులు రావడానికి ఆస్కారం అనేది మనకు కనపడుతూ ఉంది. లాభము 9 ఉంది, మీకు ఇక్కడ నష్టము వచ్చేసి 6 ఉంది. కాబట్టి మీరు పెట్టినటువంటి పెట్టుబడిలో కావచ్చు, మీరు తెచ్చుకున్నటువంటి ఎక్కడి నుంచి అయినా రుణం తెచ్చుకునేటప్పటికి కూడా ఒక మంచి ఫలితం రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ జాబ్ చేసే వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? వాస్తవానికి ఉద్యోగపరంగా ఉన్నటువంటి గవర్నమెంట్లో కావచ్చు, ప్రైవేట్ సెక్టర్స్లో కావచ్చు, వాళ్ళకి ప్రమోషన్కి ఎదురు చూస్తుంటారు. మనం కష్టపడినందుకే ఒక రెట్టింపులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ నెలలో మనకి ఒక 90,000 వచ్చింది అనుకోండి, ఇంకో ఒక 3 నెలలు పోయినా కనీసం ఒక 1,00,000 రూపాయలు వస్తుందని కూడా మనం ఆశిస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఒక బరువు బాధ్యతలు అనేది బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా సోషల్ మైండ్ అనేది చాలా ఉంటుంది. ఎక్కువ అందరితో కూడా కలిసిమెలిసి బాగుంటారు. కాబట్టి వాళ్ళకి ఈ ఒక పెద్ద సమస్య కాదు, తప్పకుండా వాళ్ళకి మేలే జరుగుతుంది. కుంభరాశి వారికి వివాహ జీవితం ఎలా ఉండబోతుంది? వాళ్ళకి మంచి ఒక ఫలితం రాబోతుందమ్మా. ఈ ఒక మాసంలో అంటే దీపావళి వెళ్ళిన తర్వాత కానీ దసరా వెళ్ళిన తర్వాత కూడా మంచి ఒక శుభాశీస్సులు రావడానికి ఆస్కారం కనపడుతుంది. విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి ఈసారి ఫలితాలు మంచిగానే కనిపిస్తాయా? విదేశాలకి ప్రయత్నం చేసినా మీకు వ్యర్థమైనప్పటికీ కూడా నిరాశపడకూడదు, నిశ్చందించకూడదు. మీ యొక్క మనోధైర్యమే ముందుకు మిమ్మల్ని సాగిస్తుంది. కాబట్టి నాడీ శాస్త్రం ప్రకారంగా మీకు అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం కనపడుతుంది. మంచి అద్భుతమైనటువంటి ఒక ఫలితము రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొన్ని ఏదైనా కష్టాలు ఎదురైనప్పటికీ కొంచెం జాగ్రత్త వహించాలి. కుంభరాశి వారు ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజించితే మంచి జరుగుతుంది ఈ అక్టోబర్లో? శివ ఆరాధన చేయటం వల్ల, శివుని ఒక పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల, స్వామివారి ఒక మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల కుంభరాశి వారికి అతీతమైనటువంటి ఫలితం రావడానికి మంచి ఆస్కారం అనేది కనపడుతుంది. అంటే ఏ సమయంలో శివుని ఎక్కువగా పూజించడం వల్ల మంచి జరుగుతుంది గురూజీ? ఎక్కువ శాతము సోమవారం రోజున స్వామివారిని పూజించడం. స్వామిని అంటే భగవంతుడు అనేది నిరంతరం పూజించాలి. ఒకటే రోజు వారంలో మనం పెట్టుకునే అవసరం లేదు. ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా శివధ్యానం, శివుని ఒక మంత్రం జపించిన, శివుని తలుచుకున్న అతీతమైనటువంటి ఒక శక్తి రావడానికి కనపడుతుంది. అనుకున్నటువంటి ఒక కార్యక్రమం కూడా దిగ్విజయం కావడానికి ఆస్కారం ఉంటుంది. వీరికి ఆరోగ్య జీవితం ఎలా ఉంటుంది? కొన్ని గత మాసంలో ఇబ్బంది కలిగినప్పటికీ ఈ మాసంలో కాస్త మీ ఆరోగ్యం మెరుగుపడడానికి ఆస్కారం కనపడుతుంది. మంచి ఒక ఫలితం రావడానికి కూడా ముందు సూచన కనపడతాయి. ఎక్కువగా అప్పు చేసిన వారు ఉంటారు కదా, సో వారి జీవితం ఎలా ఉండబోతుంది? అంటే అప్పులు చెల్లించే అవకాశాలు ఉంటాయా ఈ మాసంలో? రుణ బాధ విముక్తి అంటే సాధారణంగా ఇప్పుడు అంత కట్టాలి ఇంత కట్టాలి అనే ఒక టెన్షన్స్ అన్నది చాలా ఉంటాయి. ఆ రుణబాధ విముక్తి కలగాలంటే చక్కటి ఒక పరిహారం చేసుకుంటే ఈ రుణబాధ విముక్తి కలుగుతుంది. ఈ టెన్షన్స్ బయటపడడానికి అవకాశం ఉంటుంది. కేరళ నాడీ శాస్త్రం ప్రకారం ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి శుభం జరుగుతుంది? స్వామివారికి శివాలయంలో నందీశ్వరుని పక్కన చక్కటి ప్రదోష కాలంలో నెయ్యి దీపం పెట్టడం మంచి శుభ ఫలితం లభిస్తుంది. నందీశ్వర స్వామివారికి గరికమాలతో మాల ధరించుకొని చక్కటి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి ఒక 11 ప్రదక్షిణ చేశారనుకోండి, మంచి శుభ ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకు ఇంకా రెట్టింపులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి వారికి ఏదైనా మంచి సూచనలు ఇవ్వాలి అంటే ఈ మాసంలో మీరేమిస్తారు? కుంభరాశి వారికి ఓవరాల్గా మంచి గోల్డెన్ హ్యాండ్ ఉంది, గోల్డెన్ రోజెస్ ఉన్నాయి. మీరు ఏ కార్యక్రమం అంటే నిరాశపడకూడదు.
మనిషి అనేటప్పటికి ఎవరు కూడా నీరసపడి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కూడా ధైర్యంగా ముందుకు సాగండి. మీ సంసార జీవితంలో కూడా ఎటువంటి బాధ కలగదు. మీ సంసారంలో కూడా ఎటువంటి కలయిక అంటే గొడవలు అలాంటివి ఏం కాకుండా మంచి ముందు సాగుతాయి. భగవంతుణ్ణి ధ్యానించడం వల్ల అతీతమైన వంటి ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఏ ఆలయంలో వెళ్ళినా మీరు కాస్త నల్ల చిమ్మలకని ఎర్రటి చిమ్మలకని కాస్త మీరు పంచదార రవ్వ లాంటివి వేస్తూ ఉండండి. అలాంటివి వేసినప్పుడు ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ మీ కుటుంబ సభ్యులు కానీ మీకు కానీ చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. వాస్తవానికి ఎప్పుడైనా కూడా ఈ యొక్క అక్టోబర్ మాసంలో మీరు ఎవరికైనా కూడా ఒక భోజన దానం చేయటం అంటే ఒక 10 మందికో 11 మందికో ఎవరికైనా కూడా భోజన దానం చేయండి. కుంభరాశి వారికి అన్ని విషయాల్లో కూడా మీకు శుభాశలు అవుతాయి. రైతులకు కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. రైతుల్లో కూడా మంచి ఒక ఫలితం లభిస్తుంది. మీ ఆశ నిరాశ కాకుండా ఉంటాయి. గురుగారు చాలా చక్కటి సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. ధన్యవాదాలు. నమస్తే.